ఆందోళనల సంచి. సొలొమన్ 12 ఏళ్ల బాలుడు. అతను ప్రతిదాని గురించి, తన పరీక్షలు, స్నేహితులు, చివరికి తన తల్లిదండ్రులు తన గురించి గర్వపడుతున్నారా లేదా అని ఎప్పుడూ ఆందోళన చెందుతుండేవాడు. ప్రతి రాత్రి అతని ఆలోచనలు అతని గుండెపై బరువైన రాళ్లలా అనిపించేవి. ఒక సాయంత్రం అతని అమ్మమ్మ అతని విచారకరమైన ముఖాన్ని చూసి, సొలొమన్, నిన్ను ఏది వేధిస్తోంది అని అడిగింది. అతను నిట్టూర్చాడు. అమ్మమ్మ, నేనొక పెద్ద ఆందోళనల సంచిని మోస్తున్నట్లనిపిస్తోంది. నేనేమి చేసినా అది బరువెక్కిపోతూనే ఉంది. అతని అమ్మమ్మ మెల్లగా నవ్వి అతనికొక చిన్న ఖాళీ సంచినిచ్చింది. నాతోరా అని చెప్పింది. వారు వెన్నెల్లో తోటలోకి నడిచారు. ఈ తోటలోని ప్రతి రాయి, ఆమె చెప్పింది, నీ ఆందోళనల్లో ఒకదానికి ప్రతీక. ఒక రాయిని తీసుకుని అది ఏమిటో నాకు చెప్పు. అప్పుడు సొలొమన్ ఒక చిన్న రాయిని తీసుకున్నాడు. ఇది నా గణిత పరీక్ష కోసం. తర్వాత ఒక పెద్ద రాయి, ఇది నాతో మాట్లాడ్డం మానేసిన నా స్నేహితుడి కోసం. మరి ఒకటి, ఇది నాన్న ఎక్కువగా పనిచేస్తున్నందుకు. అమ్మమ్మ నిశ్శబ్దంగా విని ఇలా అంది, ఇప్పుడు సొలొమన్, నువ్వు ప్రతి రాయిని ఆ చెరువులోకి విసిరేయాలని నేను కోరుకుంటున్నాను. నువ్వు విసిరేటప్పుడు ఈ వాక్యాన్ని చెప్పు, ప్రభువా, నీవు నా గురించి చింతిస్తున్నావు గనుక నేను దీనిని నీకు అర్పిస్తున్నాను. ఒక్కొక్కటిగా సొలొమన్ తన రాళ్లను విసిరేశాడు. నీటిలో పడే ప్రతి చప్పుడు అతని హృదయాన్ని తేలిక చేస్తున్నట్లు అనిపించింది. అతను పూర్తి చేసేసరికి సంచి ఖాళీ అయిపోయింది. అతని ఆందోళన కూడా పోయింది. నీకు తేడా తెలుస్తోందా అని అమ్మమ్మ అడిగింది. సొలొమన్ చిరునవ్వుతో తల ఊపాడు. ఆ సంచి ఇక నాది కాదని అనిపిస్తోంది. ఆమె మెల్లగా చెప్పింది, నీ చింతలను దేవునిపై వేయడం అంటే ఇదే. నువ్వు వాటిని మోయాల్సిన అవసరం లేదు. ఆయన వాటన్నింటినీ చూసుకోగలడు. ఆ రాత్రి సొలొమన్ చాలా కాలం తర్వాత మొదటిసారి ప్రశాంతంగా నిద్రపోయాడు. పాఠం: మనం మొయ్యడానికి ఉద్దేశించిన ఆందోళనలను మనం తరచుగా మోస్తుంటాం. ప్రార్థన మరియు విశ్వాసం ద్వారా మనం వాటిని దేవునికిచ్చినప్పుడు మనం శాంతిని పొందుతాం. ఎందుకంటే ఆయన నిజంగా మన పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తూ ఆయన మీద వేయుడి. 1 పేతురు 5:7